కుద్దలం. సరే సరే చెప్పయ్యా, ఏంది నీ బాధ చెప్పు. సారు, నా మనసులో ఉన్న మాట డైరెక్ట్ చెప్తున్నా నీతోని. మొన్ననే నా పెళ్ళానికి 20,000 ఫోన్ ఇప్పించిన, నేను 12,000 ఫోన్ తీసుకున్నా. ఇక నా పెళ్ళాంది ఎక్కువ రేట్ అనుకో, ఇక ఆమె బయటికి పోతుంది ఆడికి ఈడికి, ఇక దోస్తాన్ని బట్టి పోతే ఇక ఆమె గలీజ్ ఉంటుంది అని ఫోటోలు ఇట్లా జర జోరుగా దిగుతుంది, అందుకే ఎక్కువ రేట్ పెట్టి ఇప్పించిన. ఇక గా ఫోన్లకు గీ ఫోన్లకు బ్యాలెన్స్ వేపియాలంటే మస్తు పైసలు అవుతున్నాయి. మరి నువ్వేమన్నావు అప్పుడు ఓట్లు వేసేటప్పుడు? ఆ గ్రామ పంచాయతీ కాడ వైఫై కనెక్షన్ ఉంటుంది, వచ్చి ఆడ వైఫై ఎంత అంటే అంత వాడుకోవచ్చు అని అన్నావు. ఇక దానికి నేను మురిసి మురిసి ఇక నేను ఓటేసి గెలిపిస్తే, ఇప్పుడు ఏది వైఫై లేకపాయి ఏది లేకపాయి, మస్తు పైసలు అవుతున్నాయి సారు. ఇక వైఫై పాస్వర్డ్ చెప్పరా అదుర్రి. ఈ అవ్వ, ఏడ దొరికిర్రా నాయన, వైఫై పెట్టిస్తానన్న కానీ అందరు వచ్చి ఈడ వాడుకోర్రి అని చెప్పలేదయ్యా నీకు? ఎప్పుడో వీడికి అవసరం వస్తే ఏదైనా పని మీద వస్తారు కదా, గప్పుడు ఇక వాడుకుందరు తీయ్యిర్రి అని అన్న కానీ గ్రామ పంచాయతీ మటుకు నేను వైఫై పెట్టిస్తా అని చెప్పిన. గాదానికి గీదానికి ఏం సంబంధం అయ్యా, మీరు ఎట్లా మాట్లాడుతుర్రో ఏం కథలో నాకు ఎక్కడ అర్థమైతలేదు. అంటే గ్రామ పంచాయతీ కోసం అందులో పని చేసేటోళ్ళ కోసమే పెట్టిస్తానవా? మరి మేము అవలప్పుకోలేం ఐడా నీకు ఓటేసి గెలిపించింది ఎందుకు అనుకుంటున్నావు? మాకు అందరికీ ఫ్రీగా వైఫై చెప్తావు, పాస్వర్డ్ చెప్తావానే ఇక ఫ్రీగా నెట్ వాడుకోవచ్చు అని వేసినాం. ఈ అవ్వ గట్ల చెప్పినావు, గదే ఎరక ముందు అయితే ఇంకా నేను ఓటు వేయకపోతున్నా. ఈ అవ్వ, అరే సీను, ఏం మాట్లాడుతున్నావురా? ఎవడన్నా ఇంటే ఇజ్జత్ పోతట్టుంది. ఇక వైఫై పాస్వర్డ్ కోసం ఓటు వేసినామంటే ఎంత కక్కుర్తి ముండ కొడుకురా నువ్వు. గన్ని వేలు పెట్టి ఫోన్ కొంటానికి శాతనైంది కానీ నీకంటే నీ పెళ్ళాంకి ఎక్కువ ఇప్పించినావు, ఇంకా గన్ని పైసలు ఉన్నావు ఇక బ్యాలెన్స్ వేసుకోవడానికి శాతగాని ముండ కొడుక. అరే రమేషు, చూస్తా ఉన్నా ఎవడు మాట్లాడినా బుడు బొంగ లెక్క ఊరుకొస్తున్నా, ఊరుకుతూనే ఉన్నావు చూస్తున్నా. నేను సర్పంచ్ని అడుగుతున్నా, ఎందుకంటే నా ఓటు ఆయన దగ్గర ఉంది. నా ఓటుతోనే ఆయన గెలిచిండు కాబట్టి నేను ఆయనను అడుగుతున్నా. నువ్వెందుకురా మధ్యలో కూరుకొస్తున్నావు? ఇక గలీజ్ మాటలు వస్తాయి, నోరు మూసుకొని దెంగే బయటికి.